ప్రభువునందు ప్రియులైనటువంటి మా సహోదరి సహోదరులకు ప్రభువు నామమున మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము మన యొక్క వాక్య భాగము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనాన్ని ఆధారం చేసుకుని కార్యారంభము కంటే కార్య అంతము మేలు అనేటువంటి యొక్క ఈ విషయాన్ని తలస్తూ ఆరంభము అంతం ప్రకటన గ్రంథం ఉన్నటువంటి యొక్క 7 సంఘములను కూర్చున్నటువంటి యొక్క సందేశాన్ని మనం వింటూ ఉన్నాం. ఈ దినము కూడా చివరి సంఘం అటువంటి యొక్క లవోదికేయ సంఘాన్ని గురించినటువంటి సందర్భాన్ని అనుసరించి మరొక విషయాన్ని మీ గ్రహింపులను తీసుకొని రావాలని ప్రభువు నామమున ప్రేరేపించబడుతూ ఉన్నాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనంలో లవోదికలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, ఆమెన్ అనువాడు నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా గమనించండి, లవోదికయాలున్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఎవరికి రాస్తూ ఉన్నాడంటే సంఘపు దూతకు రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, ప్రత్యేకంగా గమనించవలసిన విషయం ఏంటంటే సంఘపు యొక్క దూతకు మీరు చదివితే 7 సంఘములలో కూడా 7 సంఘాలకు కూడా సంఘానికంటే సంఘపు దూతకు రాస్తున్నాడు. 7వ వచనం చూస్తే అదే అధ్యాయంలో ఫిలదెల్ఫియాలో సంఘపు దూతకు రాయము అంటాడు. ఫిలదెల్ఫియాలో 3 మాట వచ్చిన సార్దీసులో ఉన్న సంఘపు దూతకు రాయము అంటాడు. సంఘపు దూతకు రాయము అంటాడు. 2:18లో తుయతలలో సంఘపు దూతకు రాయము అంటాడు. దూతకు రాయము అంటాడు. అట్లే 2:12లో పెర్గమాలలో సంఘపు దూతకు రాయము అంటాడు. దూతకు 2:8లో స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము అంటాడు. ప్రకటన గ్రంథం 2:1 వచనంలో ఎఫెసులో సంఘపు దూతకు సంఘానికి ఎవరు ఉన్నట్లు మనం చూస్తున్నామంటే సంఘపు దూత ఉన్నాడు. సంఘపు దూతలు కాదు అంటే రాసేటువంటి లేక తెలియజేసేటువంటి వర్తమానం లేక క్రింది భాగాలు ఏముంటదంటే చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట. ఆత్మ ఎవరితో మాట్లాడుతున్నాడంటే దూతతో మాట్లాడుతున్నాడు. ఏంటి దూతలు కాదు. 7 సంఘములకు పెద్దలకు రాయడం లేదు, ఇంకా వేరే వారికి ఎవరికో రాయడం లేదు, దూతలకు రాస్తూ ఉన్నాడు. దూతలు అంటే వేరు, దూత అనేది వేరు. అంటే ఒక్కనికే. సంఘానికి ఎవరు ఉంటారంటే దూతలు ఉండరు, దూత ఉంటుంది. ఈ దూతలు అని అంటే మనం అందరం దూతలం అనుకుంటున్నాం. దూతలు వేరు, దూత ఎందుకంటే ఒకడే దూత. ఒకవేళ పెద్దలకే అనుకుందాం అనుకోండి, పెద్దలు ఒక్కరు ఉండరే. సంఘంలో పెద్దలు ఒక సంఘాన్ని చూస్తే 5 మంది ఉంటారు, 8 మంది ఉంటారు, 7 ఉంటారు. ఒక సంఘంలో 12 మంది ఉన్నారు. బట్ వీళ్ళందరూ సంఘానికి ఎట్లా కాపాడుతారు? అందుకనే సంఘానికి బాధ్యత వహించేది, సంఘానికి వర్తమానం పంపేది ఎవరికంటే దూతకు అని. అందుకనే 7 సంఘముల దూతకు అని రాయబడి ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇదే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో సంఘము అనేటువంటిది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి విషయంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది తర్వాత భాగంలో మనం తలస్తాం. చూడండి, గమనించండి. అందుకని ఏమంటాడు ఇక్కడ 7 సువర్ణ దీప స్తంభముల మధ్యలో, నేను చదువుతున్నాను గమనించండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనంలో ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి ఉండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెలుచుండెను అంటే ఆయన తన కుడి చేతిలో 7 నక్షత్రాలు పట్టుకున్నారంట. ఏంటి నక్షత్రాలు ఏంటి అని అంటే 19వ వచనం 20వ వచనంలో ఏమంటాడు, కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో చూసిన 7 నక్షత్రములను గూర్చిన మర్మము, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు, దూతలు సంఘం. అందుకని ఎవరు రాస్తున్నారంటే సంఘపు దూతకు రాస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రేమైనటువంటి వారలారా, ఈ దిన యొక్క భాగంలో మనం గమనించవలసింది ఏంటంటే సంఘాన్ని నడిపిస్తున్నటువంటి మనం సంఘములో వర్తమానం ఇచ్చే దూతకు వర్తమానం ఇస్తాడు సంఘానికి. అందుకని ఏ బాధ్యత అయినా కూడా దేవుని సంఘాన్ని నడిపించేటువంటి నాయకుల మీద, ఈ రోజుల్లో సేవకులు లేనటువంటి స్థలాల్లో ఉన్నా కాబట్టి నీవు దేవుని సంఘాన్ని నడిపిస్తున్నావా, సంఘానికి ఒక పరిచారకుడుగా నీవు ఉంటున్నావా, సంఘానికి ఒక పెద్దగా ఉంటున్నావా?
కాబట్టి దేవుడు అడిగేది నీకే చెప్పేది వర్తమానం. ఎందుకంటే నీ సంఘములో ఏముందో, నీ సంఘ విషయంలో ఏమి నువ్వు చేయాలో, నీ సంఘాన్ని ఏ విధంగా ప్రభు కొరకు నువ్వు సిద్ధపరచాలో, నీ సంఘము రేపు ప్రభు వచ్చినప్పుడు ఆయన నిలబడేదిగా చేసేటువంటి బాధ్యత నీది, సంఘపు దూతది. అందుకనే సంఘానికి రాస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 2-3 తలంపులను మీ యొద్దకు తీసుకొని రావాలని తలస్తూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించండి. యెహెజ్కేలు గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. యెహెజ్కేలు గ్రంథము 3:17. నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలి వారిగా నేను నియమించి ఉన్నాను, కాబట్టి నీవు నా నోటి మాటలు ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము. ఎవరికి? ఇప్పుడు ఇశ్రాయేల్ యొక్క ప్రజలు యెహెజ్కేలు గారి యొక్క కాలంలో జరుగుతుంటే సందర్భాల గురించి ఎవరికి రాస్తూ ఉన్నాడు అనంటే దూతకు రాస్తూ ఉన్నాడు. ఇశ్రాయేల్కి ఎవరంట? యెహెజ్కేలు ఒక కావలి వాడిగా పెట్టాడంట. సేవకుడు అనేటువంటి వాడు, దూత అనేటువంటి వాడు సంఘానికి ఒక కావలి, భద్రత, వాచ్మెన్ అని రాయబడి ఉంది ఇక్కడ. వాచ్మెన్ ఎందుకనంటే ఏం చేయాలి అనంటే ఆ సంఘం యొక్క విషయంలో తాను ఏం చేయాలి? దేవుడు ఏ వర్తమానం ఇస్తున్నాడో దానిని చెప్పాలా. అందుకని అంటాడు 18వ వచనం, అవశ్యంగా నీవు మరణమవుతుమని నేను దుర్మార్గం గూర్చి ఆజ్ఞేయగా నీవు అతన్ని హెచ్చరిక చేయకయు అతడు జీవించున్నట్లు తన దుర్మార్గుని విడిచిపెట్టవల్లని వాడిని హెచ్చరిక చేయక ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. గమనించినారా? ఊకనే సంఘంలో నేను సేవ చేస్తున్నాను, నేను పరిచర్య చేస్తున్నాను, నేను బాధ్యత వహిస్తున్నాను, నేను పరిచారకుని, నేను పెద్దను, నేను సేవకుని అని అనుకున్నట్టు మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవుడు మనకే చెప్తున్నాడు, నీ సంఘం ఏ విధంగా ఉంటుంది, నీ సంఘంలో ఏ విధంగా ఉన్నారు. అందుకనే సంఘపు దూతకు రాయమన్నాడు. ఈరోజు అంత ఆటగా తీసుకోబాకండి. నేను సంఘాన్ని నడిపిస్తున్నాను, నా సంఘం నేను నడిపినట్టు నడుస్తుంది, నా మీదంగా నడుస్తుంది అనుకుంటున్నావు, కానీ రేపు నువ్వు దేవుని దగ్గర నిలబడాలా. గమనించినావా? ఈ వచనాలు చాలా ఉన్నాయి. సమయ అనుకూతను బట్టి మనం వెళ్తున్నాం కాబట్టి గమనించండి. ఏ వ్యక్తిని గురించి అయితే దేవుడు నీ సంఘములో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇట్లా ఉన్నారు అని నీకు తెలియజేయబడాలంటే నువ్వు ఆయన దగ్గర కనిపెట్టాలి. నీ సంఘ కొరకు దేవుడు రేపు నిన్నే లెక్కడుగుతాడు. నేను నిన్ను లెక్క అందుకే ఉంటాడు, ఇశ్రాయేళ్లకు కావలి వారిగా నేను నిన్ను నియమించున్నాను, కాబట్టి నీవేం చేయాలా? నా నోటి మాట నేను నీకు ఏది చెప్తున్నానో ఆ విషయాన్ని చెప్పు, వాళ్ళకి చెప్పు. నువ్వు దుర్మార్గుని చేంజ్ చేయాలా? నీ కళ్ళ ముందల నువ్వు చూస్తూ ఉంటావు ఎన్నో దుర్మార్గతలు, దుష్టత్వం. వాడి యొక్క పరిస్థితి అంతా తెలుసు, వాడు ఎలాంటి వాడో తెలుసు, వాడు లంగనో, దొంగనో, వ్యభిచారో, త్రాగుబోతో, మోసగాడో అన్నీ తెలుసు. కానీ నువ్వు చెప్పవు. ఎందుకు అంటే చెప్పకపోతే రేపు నీవే ఉత్తరవాదివి. గమనించినారా? అందుకనే నిన్ను హెచ్చరిక చేయాలి, నువ్వు తప్పించుకున్నట్టు చెప్పాలి. నువ్వు చెప్పకపోతే నీకు అడుగుతాను. తర్వాత 20వ వచనంలో అంటాడు, లేక 19వ వచనంలో అంటాడు, అయితే నీవు ఆ దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతని దోషమును బట్టి మరణమవును గాని నీవు అంటే ఆత్మను తప్పించుకుందువు. చూసినావా? ఊకనే కావలి వారు నేను సేవ చేస్తున్నాను, నేను సేవకుని అయినాను, లేకుంటే నేను సంఘ పెద్దనైనా, సంఘం అంతా నా చేతిలో ఉందంటే రేపు లెక్క అప్పగించేది నువ్వు నేనే. ఏమనుకుంటున్నావు నడిపిస్తుంది. అందుకని ఏమన్నాడు? 7 సంఘముల దూతలకు రాస్తున్నాడు. ఎందుకంటే రేపు అడిగేది ఎవరినంటే దూత. అంతేకాదు, మనం ప్రకటన చదువుకున్నాం, 7 నక్షత్రములు ఆయన కుడి చేతిలో ఉన్నాయంట. ఓ పరిచారకుడా, ఒక సంఘం నడిపించే నాయకుడా, నీవు ఎవరి చేతిలో ఉన్నావు అంటే దేవుని చేతిలో ఉన్నావు. దేవుని చేతిలో ఉన్నావని గుర్తుపెట్టుకో, మనుషుల చేతిలో కాదు. ఈ రోజులు ఎట్ట తయారైనామంటే మనుషుల చేతులకు అయిపోయినాం. మనం మనుషుల గుప్పిళ్ళు అయిపోయినా. వాడు కూసమంటే కూసుంటాం, లేమంటాం. బతకడానికి కాదు ఇది. దేవుని అందుకనే ప్రకటన మనం చదువుకున్న 1వ వచనంలో ఆ 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకున్నాడంట ఆయన. అంటే ఈ నక్షత్రాలు ఎక్కడున్నాయంటే ఆయన కుడి చేతిలో ఉన్నాయి. ఈ యొక్క దూత ఎవరి చేతిలో ఉన్నాడంటే ఆయన చేతిలో ఉన్నాడు. ఇట్లా బైబిల్లో చాలా సందర్భాలు ఉన్నాయి. అందుకనే సంఘాన్ని నడిపించేటువంటి వారిలా సంఘపు దూతకు అందుకనే ఒక్కొక్క సంఘాన్ని చెప్తున్నాడు, నీ సంఘంలో ఈ లోపం ఉంది, నీ సంఘంలో యెజబెల్ ఉంది, నీ సంఘంలో నికోలాయితులు ఉన్నారు, బోధ ఉంది, నీ సంఘంలో బిలాం బోధలు అని చెప్తున్నారు. ఇలాంటి సంఘాలలో ఉండే పరిస్థితులను పసిగట్టేది, చూసేది సంఘం యొక్క దూత యొక్క బాధ్యత ఉంటుంది. ఇంకొక చిన్న మాటను కూడా మేము చదివి వినిపించాలని తలస్తూ ఉన్నాం. ఇదే యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 33 నేను చదువుతున్నాను. గమనించండి. 33వ అధ్యాయంలో
ఇక్కడ కూడా అదే విషయం రాయబడి ఉంటది. అదే విషయాన్ని సంఘపు యొక్క దూతను గురించినటువంటి యొక్క సందర్భం ఉంటది. 7వ వచనం 33:7 నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలుకు కావలి వానిగా నియమించున్నాను కనుక నీవు నా నోటి మాటలను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయాలా. ఇక్కడ కూడా దుర్మార్గం గురించి నువ్వు నిశ్చయంగా ఏం చేస్తావు? దుర్మార్గం అవుతావు. కాబట్టి ఆ యొక్క వచ్చేటువంటి శిక్షను గురించి, తీర్పుని గురించి ఈ కావలివాడు లేక ఈ దూత హెచ్చరిక చేయాలి, వారికి హెచ్చరిక చేయాలి. చేస్తే ఆ దూత యొక్క మాట విని దేవుడు మాకి వర్తమానం పంపినాడని విని సంఘము సరి చేసుకుంటే మేలు పొందుతావు. సరే, వాళ్ళ విషయం తర్వాత చూద్దాం. సంఘ విషయాన్ని మొదటిదిగా ఈ దినం యొక్క మనం గమనించవలసిన విషయం ఏంటంటే సంఘపు దూతకి ఇలాగు రాయము. సంఘపు దూతకి ఇలాగు రాయము. దూత ఎక్కడుంది అని అంటే ఆయన చేతిలో ఉన్నాం, ఆయన చేతుల్లో ఉన్నాం, ఆయన దూతలం, ఆయన సేవకులం మనం. ఇది దేవుని యొక్క సంఘములో నియమించబడిన సందర్భం మనకు కనబడుతుంది. అందుకనే దూతలు కాదు. ఈ రోజుల్లో చాలాసార్లు తప్పుడు సిద్ధాంతంలోకి వెళ్ళిపోయినాం, తప్పుడు పద్ధతుల్లోకి వెళ్ళిపోయినాము. ఆల్ ఆర్ ఈక్వల్ గాడ్ సర్వెంట్, మనం అందరం సేవకులం అని చెప్తున్నారు. బైబిల్లో ఏ విషయాన్ని ఆ విషయాన్ని ప్రత్యేకంగా ఉంటుంది. అందుకనే గమనించవలసిన విషయం, సంఘము దూత వేరు, సంఘంలో నడిపించేటువంటి వాళ్ళు వేరు, సంఘం నడిపించే వాళ్ళు. అందుకని ఎందుకు అని అంటే అదేందన్నా అని మీరు అనొచ్చు. బైబిల్ ప్రకారంగా చూస్తే ఒక సంఘాన్ని 7 సంఘాలు ఉన్నాయి, 7 సంఘాలకు దూతలు ఉన్నారు. అంటే సంఘానికి ఎవరైతే దూతగా ఉన్నారో, దూత ఉన్నదో ఆ సంఘ విషయంలోనే దేవుడు ఆ దూతకు చెప్తున్నాడు. ఇది పెద్దల విషయం కాదండి. ఎందుకు అని అంటే ఈ దినాలు అట్లా చూసుకుంటే ఏమైందంటే ఓ సంఘంలో 20 మంది ఉన్నారు, అక్కడ 5-6 మంది పెద్దలు ఉంటారు. ఎంతమంది లాగుతారు ఈ సంఘాన్ని? బైబిల్ ప్రకారంగా 2వ అధ్యాయంలో సంఘం ప్రారంభించబడింది. 2, 3, 4, 5 అధ్యాయాలకు వచ్చినాక 6వ అధ్యాయంలో శిష్యుల సంఖ్య విస్తరించిపోయింది. అంతమందికి 7 పరిచారకులను పెట్టినారు. వీళ్ళని డీకన్స్, పరిచారకులు అంటారు. పెద్దలు కాదు. ఎవరి కింద? దేవుని దాసుల కింద వాళ్ళు పరిచయం చేయవలసినటువంటి వారు. ఈరోజు ఉల్టా అయిపోయింది. అది తర్వాత విషయం కూడదు. అందుకని సంఘానికి అన్ని వేల మంది ఉన్నటువంటి సంఘానికి ఎంతమంది ఉన్నారు? పరిచారకులు అంటే 7 ఉన్నారు. ఈ రోజుల్లో 10 మంది ఉన్నారు సంఘంలో, 5 పెద్దలే. అందుకని దయచేసి క్షమించండి, నేను పెద్దల గురించి మాట్లాడతలేను, పరిచయం చేసినటువంటి దూతల గురించి మాట్లాడుతున్నాను. నీవు సంఘాన్ని నడిపించేటువంటి వాడివి అయితే నీ బాధ్యత ఏంది? నీ సంఘం ఏ విధంగా ఉంది? నీ సంఘం యొక్క లోటుపాట్లు ఏ విధంగా ఉన్నాయి? ఏం చేయాలి? అందుకని సంఘపు దూతకు రాయమన్నాడు. ఈ దూత ఏం చేయాలి? ఆ సంఘం ఉంటే విషయాన్ని చెప్పవలసిన వారిగా ఉంటున్నారు. అందుకనే ఆ వచనం మనం చదువుకున్నాం, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి సందర్భాన్ని చదివినాం. కాబట్టి ఈ దినమున మన యొక్క పాఠం ఏంటంటే సంఘము నడిపేటువంటి సేవకులం కావచ్చు, పరిచారకులు కావచ్చు, సంఘము నీ మీదనే ఆధారపడి నడుస్తుంది, నీ మాట ప్రకారం ఉంటుంది. కాబట్టి నీ సంఘము సరైన విధంగా లేకపోతే నీవే బాధ్యునివి. అందుకనే ఇశ్రాయేలుకు కావలివానిగా పెట్టినానన్నాడు. ఆ కావలివాడు కరెక్ట్గా వారి మీదకి వచ్చేటువంటి ఆ శిక్షను, తీర్పుని చెప్పకపోతే వాడే ఉత్తరవాది. బైబిల్లో రాయబడి ఉంది. సంఘాన్ని నడిపించేటువంటి వారికి, సంఘాన్ని కట్టేటువంటి వారి గురించి పౌలు అంటాడు, ఈ విధంగా అంటాడు. ఎందుకంటే ప్రతి వాడు ఏ విధంగా కట్టుచున్నాడో తన పని తాను చూసుకోవాలి అంట. ఒకవేళ చూసుకోకపోతే ఏమవుతుందంటే వాడు చేసినటువంటి పని ఒకరోజు అగ్ని వచ్చి పడి కాల్చివేయబడుతుంది. అందుకనే కాల్చివేయబడుతుంది. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఎవడైనను 12:13 ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టినేడుల వాని పని కనబడును. ఆ దినమున దానిని తేటపరచును, అగ్ని చేత బయలుపరచబడును, మరియు వాని పని ఎట్టుదో అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కఠిన పని నిలిచెల్ల వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వానికి నష్టం కలుగును. అతడు తన మట్టుకు తాను రక్షింపబడును, గాని అగ్ని నుండి తప్పించుకున్నట్లు రక్షింపబడును. కాబట్టి నువ్వు చేసేటువంటి సేవ, నువ్వు నడిపించే సంఘములో కాల్చివేయబడకుండా నిత్యత్వంలో ప్రభు దగ్గర నిలబడాలంటే ఇది కావలి వాని యొక్క పని, ఇది దూత యొక్క పని, ఇది పరిచారకుని యొక్క పని. అందుకనే పౌలు అంటాడు ఎఫెసీ సంఘాన్ని గురించి, వాక్యముతో ఉదక స్థానం చేత తన ఎదుట నిలబెట్టుకోవాలా అని చెప్పేసి. అందుకనే ఒక సేవకునిగా లేక పరిచారకునిగా సంఘములో బాధ్యత వహిస్తున్నావు. సంఘము నా మీదంగానే నడుస్తుంది అంటున్నావు, లేక సంఘము సేవకుని అయినా రేపు దేవుడు
అడిగేది నిన్నే. వర్తమానం కూడా ఆ సేవకునికి అందుకనే ఏ విధంగా ఉంటున్నాము, సంఘాన్ని నడిపిస్తున్నాము. రేపు మన సంఘము ప్రభు దగ్గర నిలబెట్టగలవా, చెప్పగలవా అలాంటి విధానంగా? లేకపోతే మొరగలేని వానిలాగా ఉంటే, నిద్రపోయేటువంటి వారి కాపరిలాగా ఉంటే, నడిపించేవానిగా ఉంటే రేపు పని కాల్చివేయబడుతుంది. ప్రభు రాబోతున్నాడు. కాబట్టి మాటను వినేటువంటి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, రేపు మన పని ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి మనం ప్రతిఫలం పొందగలం. కాబట్టి మన జీవితంలో ప్రభు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ప్రభు దగ్గర మంచి ఫలితమును పొందేటువంటి వారంగా మనం అట్లాంటి దూతలముగా, సేవకులముగా, పరిచారకులముగా, బాధ్యత గల వారముగా మనం పనిచేస్తాం. అరతిగా ప్రభువును సహాయపడును గాక. ప్రియ తండ్రి, నీ పాదాలకు వందనాలు. మాకు అనుగ్రహించిన మాటలు దీవించమని యేసునామమున ప్రార్థన చేయుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేరిన మనందరి తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభునామమున మా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం.